అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసినాం. అక్కడి నుంచే హాయ్ చెప్తున్నా. సో, పొద్దున్న లేచి పొలంకెళ్ళిపోయినాం. ఆ కొంగలు, బ్యాక్ డ్రాప్‌లో గ్రీనరీ ఎంత ప్లెజెంట్‌గా ఉంటదో. అండ్ ఇప్పుడు నాట్లింకా ఎయ్యలేదు. అదంతా నారుమడి. మామయ్య వాళ్ళ పొలమయితే ఇట్లా గోదావరి ఒడ్డుకే ఉంటదన్నట్టు. అండ్ ఇవి 2 మా తాతమ్మ, ఇంకా తాత వాళ్ళ సమాధులు. మేమెందుకొచ్చినామో చెప్పలేదు గదా! ఈరోజు మా తాతమ్మ సంవత్సరికం. పుణ్యతిథి అంటారన్నట్టు. సో, ఆ రోజు ఎవ్రీ ఇయర్ మేము ఈ పొలంకొచ్చి ఇట్లా పూజ చేసి, మామిడాకులు, తోరణాలు అన్నీ కట్టిన తర్వాత మంచిగా వాళ్ళకి నైవేద్యం పెట్టి, హారతిచ్చి, పూజ చేసి, మేము గూడా ఇంకా అక్కడే లంచ్ చేసేసి వస్తాము. సో, దీనికోసమని నేను బాసరెళ్ళినా అనమాట. అండ్ ఈ నేరుగాయ చెట్టుకైతే ఫుల్లు నేరుగాయలుంటుండే ఎవ్రీ ఇయర్. ఈసారి వర్షాలకి కొంచెం గూడా కాయలేదు. అండ్ ఇట్లా ప్రతి సంవత్సరికంకి చేస్తామన్నట్టు. మీ దగ్గర మీ తాతలు, నానమ్మల వాళ్ళకి ఇట్లాంటి ట్రెడిషన్ ఏమన్నా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అగ్గిదేవరికి గూడా నైవేద్యం చూపిచ్చి తర్వాత మేము తింటున్నాం. పొలంలో ఫుడ్ తింటే ఆ ఫీలింగే వేరుంటదసలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.